మంచిదండి. మరి వాక్య భాగంలోకి వెళదాము. లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనం వాక్య ప్రకటన చేసుకున్నాం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రాంతమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నవగును, కరకు మార్గములు నున్ననివి అగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. ఇది ఏ కాలంలో జరిగిందంటే ప్రియమైన దేవుని వలన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రాకముందు ప్రవక్త అయినటువంటి యెషయా గారు 40వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు మనం చూస్తే ఆలకించుడి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కనివిగాను, గరుకైనవి నునుపుగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాని చూతురు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఈ రాక మునుపు లోకానికి మరి యేసు క్రీస్తు వారు రాకక మునుపు ఆయన మార్గమును సరాలము చేయటానికి ఒక మనిషిని నేను పుట్టిస్తాను అని దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానము చేసిన ప్రకారంగా ప్రియమైన దేవుని వాళ్ళరా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ సువార్తలు మనం చూసేటప్పుడు ఆ యొక్క లేఖనము నెరవేరినట్లుగా బాప్తీసమిచ్చి యాహోను గారు ఏమయ్యాడు? ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ తల్లిదండ్రులు చక్కగా ఆయన విధేయతగా పెంచి ప్రియమైన దేవుని వలన ఒక ప్రవక్తగా దేవుడి మాటను నిలబెట్టేటువంటి వ్యక్తిగా తల్లిదండ్రులు అతన్ని పెంచారు. ఆ పెంచినటువంటి తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే అంతటా బాప్తీసమిచ్చి యాహోను వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసం పొందవలని యోర్దాను నది ప్రాంతమంతటా ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటించే క్రమంలో ఏం చేస్తున్నారంటే జరిగిపోయినటువంటి ఆల్రెడీ ప్రవచనంగా దేవుడు యెషయా గారితో రాయించినటువంటి ప్రవచనాన్ని లేవనెత్తి ఇదిగో ఈయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మార్గాన్ని సరాలము చేయటానికి వచ్చేటటువంటి విషయాన్ని ఏం చేస్తున్నాడు? లేవనెత్తి ఆ ప్రవచనాన్ని చూపిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇలా చూపించేటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చూడండి, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 13, 17 వచనాలు చదవండి. ఎలా నెరవేరిందో చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదివితే అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై
ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొనే పరిశుద్ధాత్మతో నిండుకొడిన వాడై ఇజ్రాయేలీయులు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పుము. అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులైన నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయాత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురనెను. ఓకేనా? అయితే ఈ ప్రవచన నెరవేర్పుకు జరుగుతుందని మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. ఏంటది? జకర్యా అనేటువంటి ఆయన యాజక ధర్మాన్ని జరిగించడానికి దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, జకర్యా నీ ప్రార్థన నాకు వినపడిందయ్యా. మీరు ఎదురు చూసేటువంటి ఆ మెస్సయ్య ఇదిగో నీవున్నటువంటి ఈ కాలంలోనే పుడతాడు. అయితే అయితే ఆయన మార్గమును సరాలము చేయుటకు రాబోవు ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు ఆ యాహోను అనేటువంటి ఆయన నీ గర్భంలో నుంచి వస్తాడు అనేటటువంటి విషయాన్ని దేవదూత దేవుడి ద్వారా ఒక ప్రవచనాన్ని తీసుకొచ్చి ఆ యొక్క జకర్య గారికి తెలియపరచడం ద్వారా ఆయన అంటున్నాడు, అయ్యా ఏమంటున్నాడు? ఇదియు నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను కదా, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. అంటే పోయిన మరి వారం మనం చూసుకున్నట్లు ఆ జకర్య గారి గురించి మనం మొత్తం వివరంగా ఆలోచించాం. అంటే ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఏం ప్రార్థన చేశాడు, అక్కడ ఎలా అది నెరవేరింది, ఈ విషయాలన్నిటిని మనం ఆలోచించిన తర్వాత అనుకున్న ప్రకారంగా బాప్తీసమిచ్చు యాహోను గారు ఆయన గర్భంలో పుట్టడం జరిగింది ప్రియమైన దేవుని వల్లరా. అయితే చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 4వ వచనములో ఆయన మార్గాన్ని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మార్గాన్ని ఎలా సరళము చేశాడో ఒకసారి చూద్దాం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. చూసారా? అంటే యేసు క్రీస్తు వారు మార్గము సరళము చేయడానికి ఆయన ఏం చేసుకుంటున్నాడు? తగ్గించుకుంటున్నాడు ప్రియమైన దేవుని వలన. లోకంలో ఉన్నటువంటి దేనిని కూడా ఆయన కోరుకోకుండా ఆ యొక్క యేసు క్రీస్తు వారు మార్గాన్ని సరళము చేయుటకు మెస్సయ్య అనేటటువంటి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. మీరు జాగ్రత్త అని చెప్పటం కోసం ఆల్రెడీ ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన చెప్పులు విప్పుటకు కూడా నేను పాత్రుడిని కాను అనేటువంటి విషయాన్ని తెలియపరిచి ఆయన తగ్గించుకోవటమే కాకుండా ఆయన మాటలు తగ్గింపుగా ఉండటమే కాకుండా ఆయన జీవితం కూడా ఎలా ఉంది? తగ్గించుకొని ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. చూడండి, ఒంటె రోమముల వస్త్రములను ఆయన ధరించుకున్నాడు, మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకున్నాడు, మిడతలు అడవి తేనెయు అతనికి ఆహారంగా ఆయన భోజనంగా భుజించాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఆయన దేవుని పట్ల ఈ లోకాన్ని ఏం చేశాడు? ఒకనాడు పౌలు గారు ఎలా అయితే యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకొని ఈ లోకాన్ని పెంటగా ఎంచుకొని ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ఏది నాకు వద్దని ఆయన ఎలా అయితే బ్రతికాడో మనకు అర్థమవుతుందో, దానికంటే ముందు ఈ బాప్తీసం ఇచ్చే యోహాను గారు ఏం చేశారు? ఈ లోకాన్ని ఆయన అనుభవించాలన్నటువంటి ఆలోచన ఆయనలో లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే అందుకనే ఆయన ప్రకటించినప్పుడు ఏం జరిగిందో చూడండి. లోకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవండి. అతడు తన చేత బాప్తీసము అతడు తన చేత బాప్తీసం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు?
మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. చూసారా? ఏమని ప్రకటిస్తున్నాడు? అంటే మారు మనసు విషయమై ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ప్రకటిస్తున్నావు కదా! ఆ ప్రకటించే విషయాల్లో మేము మా చూపుల వలనో, మా మాటల వలనో, మా పనుల వలనో, మా క్రియల వలనో మేము అపవిత్రపరచబడి ఉన్నాము. మేము పాపాన్ని చేశామని మాకు అర్థమవుతుంది. ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే మేమేం చేయాలన్నటువంటి వారు వచ్చి అడిగినప్పుడు అతనేమంటున్నాడు తెలుసా? అంతడు తన చేత బాప్తీసం పొందవచ్చిన జన సమూహమును చూచి అంటున్నాడు, సర్ప సంతానమా అంటే ఏంటి దానికి అర్థం? అపవాది సంతానం అని అర్థం అన్నమాట. అపవాది ఏం చేస్తది? ఈ లోకంలో దేవుడు చెప్పినటువంటి ఆ మంచి విధానం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడవకుండా నడిపించడం అనేది దేవుని పనైతే, ఆ మార్గంలోకి నడిపించకుండా వక్ర మార్గంలో నడిపించాలనేటువంటి ఏది ప్రయత్నం చేస్తుంది? అపవాది ప్రయత్నం చేస్తుంది. ఆ అపవాది ఉచ్చులో మనం పడిపోయి, మనం ఏం చేసామంటే, తండ్రి అయినటువంటి దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు గనక, ఆయన మాటను మనం వినకుండా, మనం తండ్రిని మార్చుకున్నాము. ఆ మార్చుకున్న తర్వాత మనకు తండ్రి ఎవరయ్యారు? అపవాది అయిపోయాడనమాట. అందుకనే అపవాది అనుచరులుగా మారినటువంటి మనము, ఒకప్పుడు ఎలా ఉన్నాము? సర్ప సంతానంగా ఉన్నాము. అంటే దేవుని సంతానంగా, దేవుని పిల్లలుగా ఈ లోకంలో బ్రతకవలసినటువంటి మనము, ఎప్పుడైతే అపవాది చెప్పినటువంటి మాటలకు, ఈ లోకాశలకు లోబడి మనం వెళ్ళిపోయామో, అప్పుడు మనం అపవాది సంతానంగా మారిపోయాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాంటి వారిని చూసి ఆయన అంటున్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చూసారా? అంటే ఏమంటున్నాడు? ఇదిగో మీ దగ్గర ఉన్నటువంటి శాస్త్రులు గాని, మీ దగ్గర ఉన్నటువంటి పరిసయ్యులు గాని, మీరు ఏదైతే దేవుడిని ఆరాధించి దేవాలయంలోకి వెళ్ళి, మీరు పుదీనాలోను, సోపులోను పదో వంతు మీరు చెల్లించి, మీరు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు గానీ, మీరు మాత్రము దేవుడు మీకిచ్చినటువంటి ఆజ్ఞని బొత్తిగా విడిచిపెట్టారు. ఆ కనికరం ఏదైతే ఉందో దానిని మీరు పాటించట్లేదు. ఆ ప్రజల మీద దయ చూపాలించాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో, ఆ దయను మీరు చూపించట్లేదు. అంటే మీరు ప్రేమను కోల్పోయారు, కనికరమును కోల్పోయారు, దయను కోల్పోయారు. మీరు ఆఖరికి ఎలా మారిపోయారంటే, దేవుడికి ఇవ్వవలసినటువంటి పాత నిబంధన ప్రకారంగా పదో వంతును మాత్రం కరెక్ట్‌గా చెల్లిస్తున్నారు గానీ, మీ మనసులో మాత్రం మొత్తం కూడా అపవాది క్రియలు ఉన్నాయని చెప్తున్నాడు. చెప్పి అంటున్నాడు, సర్ప సంతానమా, మీరు చేసేటువంటి ఆ క్రియల వల్ల రాబోవు ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇంతవరకు ఎవరు మీకు బుద్ధి చెప్పారు? అని చెప్తూ అంటున్నాడు 8 మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అంటే మీరు ఇప్పుడు గనక నేను చెప్పినటువంటి మాటలు విని రాబోయేటువంటి మెస్సయ్యని గురించి మీరు ఆలోచించి మీ మనసును మార్చుకుంటే మీరు మంచి ఫలాల్ని పొందుకుంటారు. ఒకవేళ మీరు మనసు మార్చుకోకపోతే మీరు ఏ తలంపులు కలిగి ఉన్నారో, ఏ క్రియలు చేస్తున్నారో వాటికి సంబంధించిన ఫలాలు మాత్రమే మీరు పొందుకుంటారు. ఆ రాబో ఉగ్రత నుండి మీరు తప్పించుకోలేరు అనేది ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటించేటప్పుడు ఇంకేమంటున్నాడు చూడండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలుపెట్టుకొనవద్దు. ఒకవేళ ఇదిగో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం ఎవరైతే ఉన్నారో, ఆ అబ్రహాం ఎవరో కాదయ్యా, మా తాతే. మాకు తండ్రే అని మీరు ఒకవేళ భావించి, ఆ అబ్రహామును బట్టి మేము పరలోకం వెళతాము. దేవుడు మమ్మల్ని పా తప్పులు చేసిన మమ్మల్ని క్షమించి తీసుకొని వెళ్ళి ఆ పరలోకం ఇస్తాడు అని మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో, అది పొరపాటు అని ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడైతే చూసారా? అంటే అబ్రహాం గారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్న వాళ్ళని విడిపించి తీసుకొచ్చి కానాను దేశానికి ఇచ్చాడు కదా! కానాను దేశంలో స్వాస్థ్యంగా భూభాగాన్ని పంచి ఇచ్చి, దేవుడే మంచి పంటను వాళ్ళకి ఇచ్చి,
చక్కగా వాళ్ళు హాయిగా వారి దేశంలో స్వతంత్రంగా మంచి ఆహారాన్ని తీసుకోవటం, మంచి వాతావరణాన్ని అనుభవించడం, ఎవరు కూడా వాళ్ళ మీద యుద్ధానికి రాకుండా దేవుడే వాళ్ళని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఈ కాపాడేటప్పటికి వాళ్ళకి ఎలా ఉందో తెలుసా? ఇంక దేవుడు మాయందే ఉన్నాడు. మేము చెప్పిందే దేవుడు మా మేము ఎలా బ్రతికినా సరే దేవుడు మాకు పరలోకం ఇస్తాడు అని వారిని వారు హెచ్చించుకొని ఏం చేస్తున్నారో తెలుసా? ఆ ప్రేమని, కనికరాన్ని, దయని ఇలాంటివి మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వారు విడిచిపెట్టేసారు ప్రియమైన దేవుని వల్లరా. అప్పుడు అంటున్నాడు ఏమని తెలుసా? ఒకవేళ మీరు అబ్రహాం పిల్లలు, అబ్రహాం గారిని బట్టి దేవుడు మమ్మల్ని దీవిస్తాడని మీరు అనుకుంటున్నారేమో, ఆ అబ్రహాం గారికి కాకుండా ఈ రాళ్ళ వలన కూడా దేవుడు పిల్లల్ని పుట్టించగలిగినటువంటి శక్తి ఉంది. మీరు గనక మారు మనసు పొందకపోతే ఇబ్బంది పడతారనేటువంటి విషయాన్ని చెప్తూ అంటున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. చూసారా? అంటే ఎప్పుడైతే మనము తప్పు చేస్తూ దేవుడికి విరోధంగా మనం మారిపోయామో, ఆల్రెడీ మన మీద దేవుడు ఏం చేస్తున్నాడు? నిఘా పెట్టి ఉంచేసాడనమాట. ఎప్పుడు ఎప్పుడు మనల్ని ఏ టైంలో కూడా మరి దేవుడు మనల్ని తీసుకువెళతాడో మనకి అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. అంటే ఆ చెట్టు వేరున గొడ్డలి ఆల్రెడీ పెట్టే ఉంది. ఇంక నరకటమే లేటు అని చెప్తూ అంటున్నాడు. ఇక నుంచైనా మీరు జాగ్రత్త పడండి. ఇక నుంచైనా మీరు ఏది కోల్పోయారో తిరిగి మరలా మీ జీవితంలోకి దానిని తెచ్చుకోండి. మీరు జాగ్రత్తగా బ్రతకండి. దేవుడు మాటకు మీరు విలువనివ్వండి అని చెప్పి ఆయన ఏం చేశాడు? ప్రకటన చేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 31 చదవండి. పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికి పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవము చూడడు గాని దేవుడి ఉగ్రతను వాని మీద నిలిచి ఉండును. చూసారా? అంటే మీరు కనుక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలను మీరు వినకపోయినా, ఆయనను మెస్సయ్యగా మీరు అంగీకరించకపోయినా అది మీకే ప్రమాదం అని చెప్తున్నాడు. యేసు క్రీస్తు వారిని ఎరుగుటయే మీకు నిత్య జీవం అంటున్నాడు. ఆయన ఎరుగుటయే మీరు నిత్య జీవం అయినప్పుడు ఎంత చక్కగా మన యొక్క మెస్సయ్యను మీరు తెలుసుకోవాలో, మీ హృదయాల్లో ఆయన ఎంత బాగా ఆయన్ని తెలుసుకొని అంగీకరించాలో ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి ఈరోజు ఎవరైనా దైవ సేవకులు మనం చూసినప్పుడు స్వార్థ ప్రకటించేటప్పుడు ముందుగా వారి నోట నుండి ఏ మాటలు వస్తున్నాయి? రండి, మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి అనుకోండి, మా యొక్క చర్చికి వస్తే ఆ సమస్యలన్నీ పోతాయి. మా చర్చికి వస్తే మీకున్న రోగాలన్నీ పోతాయి. మా చర్చికి వస్తే మీకున్న కోర్టు సమస్యలన్నీ పోతాయి. మా చర్చికి వస్తే మీకు పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు అవుతాయి. మా చర్చికి వస్తే మీకు అప్పులుంటే అప్పులు తీరిపోతాయి. ఈయన ఏం ప్రకటిస్తున్నాడు ఇక్కడ? పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మం. బాప్తిస్మం దేనికి తీసుకోవాలి? మనిషి మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా పాప క్షమాపణ పొందుకోవలసింది పోయి లోకంలో ఉన్న వాటిని అనుభవించడానికి, ఉన్న ఆస్తిని ఇంకా పెంపొందించుకోవడానికి, సమస్యలు ఉంటే ఆ సమస్యలు
ఇదిగో ఇక్కడికి వెళ్ళిపోతే తగ్గిపోతాయి అని చెప్తే వాటిని బట్టి దేవుళ్ళకి ఒకవేళ వచ్చామనుకో, దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు ప్రియమైన దేవుని వలరా. ఈ లోకం ఉన్నంత కాలము ఈ లోకములో ఉన్న మనకి ఏదో ఒక సమస్య అనేది ఏదో ఒక రూపంలో మనకు ఖచ్చితంగా వస్తుంది ప్రియమైన దేవుని వలరా. ఒకవేళ మనం ఏ తప్పు చేయకుండా కరెక్ట్‌గా ఉన్నా సరే ఏదో ఒక సమస్య వస్తది. ఎందుకో తెలుసా? వాతావరణం అంతా పొల్యూషన్ అయిపోయింది. సమాజంలో ఉన్నటువంటి మనుషులు మనస్సులు మారిపోయినియి. నువ్వు ఏ మంచి చేయాలనుకుంటున్నా ఆ మంచిని అంగీకరించేటువంటి పరిస్థితులు ఈరోజు జనము లేరనమాట. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడు? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసాన్ని గురించి మాత్రం ఆయన ప్రకటించుచున్నాడు. అదేనా ప్రకటించింది? అదే ప్రకటిస్తున్నాడు. ఇక్కడ వచ్చిన చూసినా కూడా మనం ఏమంటున్నాడు? ఇదిగో యేసు క్రీస్తు వారిని మీరు ఎరుగుటయే నిత్య జీవము. గొడ్డలి చెట్ల వేరున మరి ఉంచబడి ఉన్నది. ఒక్కవేళ మీరు మనస్సును మార్చుకోపోతే వెంటనే ఆ గొడ్డలితో ఆ చెట్టు వేరుని ఎలాగైతే నరికివేస్తాడో, ఇక్కడ మనిషి మరణించిన తర్వాత ఒక్క క్షణములో ప్రియమైన దేవుని వల్లరా దేవుడి దగ్గర లెక్క అప్పచెప్పవలసిన పరిస్థితికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అందుకని ఆలోచించండి. ఇదిగోండి లోకా సువార్త 3వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చదవండి. లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము. అందుకు జనులు, అలాగైతే మేమేమి చెయ్యవలనని అతనిని అడుగగా, అతడు 2 అంగీల గలవాడు ఏమియు లేని వానికి ఇయ్యవలెనయు. చూసారా? అంటే ఇందాక జనులు వచ్చి ఏం చెప్తున్నారు? జనులు వచ్చారు ఆయన దగ్గరికి. అయ్యా, మేమైతే మారు మనసు పొందాలనేటువంటి ఆలోచన మాలోకి వచ్చింది. మేము చేసినటువంటి తప్పులు మాకు అర్థమైపోయినాయి. మేము పాపంలో ఉన్నామనేటటువంటి విషయం మాకు తెలిసిపోయింది. ఇప్పుడు మమ్మల్ని ఏమి చేయమంటావని వచ్చి ఆ యొక్క జనులు ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని అడిగినప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఆ! 2 అంగీల గలవాడు ఏమియు లేని వానికి ఇయ్యవలెననియు, ఆహారము గలవాడును అలాగే చెయ్యవలెననియు వారితో చెప్పెను. సుంకరులను బాప్తీసం పొందవచ్చి, బోధకుడా, మేమేమి చెయ్యవలెనని అతని అడుగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే, అర్థమవుతుందా? మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దని వారికి చెప్పాను. సైనికులు మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందుడుండుడని వారితో చెప్పెను. చూసారా? అంటే ఇదిగో 2 అంగీలు నీకున్నాయి అనుకో, అసలు అంగియే లేని వాడికి ఏం చేయమంటున్నాడు? ఆ రెండిట్లో నుంచి ఒకటి తీసి అతనికి ఇచ్చేయమంటున్నాడు. నీ దగ్గర ఆహారం ఉన్నదనుకో, ఆ ఆహారం లేని వారికి ఏం చేయమంటున్నాడు? ఈ ఆహారాన్ని వారికి పెట్టమంటున్నాడు. అంటే మనిషికి కావలసినది ఒకటి వస్త్రము, రెండవది ఆహారం ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ మనం ఏం చేస్తాం? అవసరానికి మించిన అప్పులు చేసుకొని, ఆ అప్పులు తీర్చడానికి మనం ఏం చేస్తాం? చాలా ఇబ్బందులు పడతా ఉంటాం. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా? ఇదిగో మీరు భుజించడానికి ఆహారాన్ని ఇస్తున్నాను. మీరు కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నాను. మీరు నివసించడానికి నివాస యోగ్యమైనటువంటి స్థలాల్ని మరి సిద్ధపరుస్తున్నప్పుడు, ఇంకా మీరు లోకంలో ఉన్న వాటిని ఎందుకు మీరు అనుభవించాలని కోరుకుంటున్నారు? దేవుడుగా ఉన్నటువంటి నేను మీకు ఏదైతే నేను దయచేశానో ఆ యొక్క మీకిచ్చినటువంటి దానిలోనే మీరు తృప్తి పొందడానికి అలవాటు చేసుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడినప్పుడు ఇంకేం చూడండి 14 సైనికులు ఏమంటున్నారు చూడు, మేమేమి చేయవలనని అడిగినప్పుడు అందుకు ఆయన అంటున్నాడు, ఎవరిని బాధ పెట్టొద్దు. అనవసరంగా సైనికులుగా ఉన్నటువంటి మీరు అధికారం చెలాయించడానికి మీ మీద మీకు అవకాశం ఉంది కాబట్టి, ఆ అధికారంతో అధికారం లేని వారిగా ఉన్నటువంటి ప్రజల్ని
మీరు ఏమి కూడా అనవసరంగా బాధ పెట్టొద్దు అంటున్నాడు. మనలా ఏమంటున్నాడు? ఎవని మీద అనవసరంగా అపనిందన వేయొద్దు అంటున్నాడు. మూడోది, మీకు ఏదైతే ఒక ప్రభుత్వం ఒక జీతాన్ని ఇస్తుందో, ఆ జీతంతోనే మీ కుటుంబాన్ని మీరు గడుపుకోవాలి. ఆ జీతంతోనే మీరు తృప్తిపడి జీవించాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. మరి అలా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? బాప్తీసం తీసుకోవడానికి ముందుకు వచ్చి మారు మనసు పొందటానికి వారు ప్రయత్నం చేశారు. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము. లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయము. 10వ వచనం నుంచి 14వ వచనం చదవండి. ఇప్పుడు చదివింది అదేనా? అది. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 5, 6 వచనాలు. మరి అలా యొక్క బాప్తీసం ఇచ్చే యోహాను గారు ఆయన సువార్త ప్రకటిస్తూ మీరు మారు మనసు పొందండి, మంచి ఫలాలను ఫలించండి అని చెప్తున్నప్పుడు మనుషులు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి ఆ చూడండి, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. అంటే ఇదిగో, మీకు ఇప్పటి వరకు బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు దేవుడు వాక్యం మీకు వినపడుతుంది. మీరు మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని ఫలించాలంటే, మీ కుటుంబాలు బాగుండాలంటే, మీరందరూ కూడా చనిపోయిన ఒక్క క్షణములో మీ ఆత్మ దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మీరేం చేయాలి? మారు మనసు పొందాలని చెప్తున్నాడు. మారు మనసు పొందాలని చెప్తున్నాడు. అలాగే చూడండి, తిమోతి గారు రాసినటువంటి రెండో పత్రిక, తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 2-5 వచనాల వరకు చదవండి. చూసారా? మనుషుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆ యాహోను గారు వారిని చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీరు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అన్నాడంటే, అప్పుడున్నటువంటి మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? తిమోతి గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 2-5 వచ్చిన మనం చదువుకుంటే, ఏలయనగా మనుష్యులు ఎలా ఉన్నారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజంత్రీయులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులను, దేవుని కంటే సుఖము అనుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. చూసారా? అంటే చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనుష్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, ఆ రోజు ఉన్నటువంటి ఆ మనుషులే అలా ఉన్నారా? ఈ రోజు ఉన్నటువంటి మనం కూడా అలాగే ఉన్నామా? సమాజాన్ని చూసినప్పుడు ఏమర్థమవుతుంది? మనుషులందరూ కూడా ఆ రోజుకి ఈ రోజుకి మారింది ఏమైనా ఉందా? అలాగే ఉన్నారు. ఎలా ఉన్నారు? మనుషులందరూ కూడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. నేను బ్రతికితే చాలు, పక్కవాడు ఏమైనా నాకు పర్వాలేదు అనేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరలా అలాగే ఏమనుకుంటున్నారు? ధనం. ధనం సంపాదించుకుంటే నా పిల్లలు తరతరాలు మేము బాగుంటే చాలు, పక్కన ఉన్నటువంటి అన్ననైనా తమ్ముడినైనా పట్టించుకునేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఈరోజు? ఆఖరికి ఎలా ఉందో తెలుసా? కుటుంబంలో కూడా ప్రియమైన దేవుని వలరా, తల్లికి కానీ తండ్రికి కానీ అవసరమైనప్పుడు ఒక రూపాయి డబ్బులు ఇస్తే
అది అప్పుగానే ఇస్తున్నారు తప్ప, నా తల్లి కదా, నా తండ్రి కదా, నా బాధ్యత ఇది నేను తీర్చాలనేటువంటి ఆలోచన మనుషులకి కలగట్లేదు. అలాగే అన్నదమ్ముల పరిస్థితి కూడా అలాగే ఉంది ఈ రోజుల్లో. అన్నదమ్ముల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎవరైనా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు తన తమ్ముడినో, అన్ననో చేయి చాచి ఒక రూపాయి అడిగినప్పుడు, "నాకు ఎంత వడ్డీ ఇస్తావు? నాకెప్పుడు ఇస్తావు?" అనేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు గానీ, ఒకే తల్లి నుండి మనం పుట్టాము. ఒకే తల్లి పాలు మనం తాగాము. మనలో ఈ విభేదాలేంటి? ఇదిగో నీకు అవసరమైనప్పుడు ఈ డబ్బును నువ్వు తీసుకొని వాడుకో. మరలా నాకు అవసరమైనప్పుడు నాకు ఇవ్వవా అనేటువంటి ఆలోచన మనుషుల్లో ఉంటున్నాయా? ఉండలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే బింకములాడువారు అంటే ఆ! చూడండి వాళ్ళేం జేస్తారో తెలుసా? ఏదైనా ఒక నిందనేది వాళ్ళ మీదకొచ్చినప్పుడు వాళ్ళేం జేస్తారంటే, ఇది నేను చేయలేదని జెప్పి, వాళ్ళు ఎన్నో రకరకాలైనటువంటి మాటలను మాట్లాడి దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం జేస్తున్నారు. అలాగే అహంకారులు దేనిని బట్టైనా, ఒక ఆస్తిని బట్టైనా, ఒక అందాన్ని బట్టైనా, లేదంటే ఒక పదవిని బట్టైనా, దేనిని బట్టైనా సరే అహంకారులుగా ఉండేటువంటి పరిస్థితి మనుషులకు వెళ్ళిపోయారు. తర్వాత దోషకులు. అనవసరంగా ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి ఈ రోజుల్లో ఎంతమంది కనపడుతున్నారు చూడండి. మన దగ్గరతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? అసలు నీకంటే గొప్పవాళ్ళు తోపు ఎవరు లేరంటారు. పక్కకి వెళ్ళేసరికే మన గురించి ఇంకొకళ్ళతో చెడ్డగా మాట్లాడేటువంటి పరిస్థితులనమాట. అలాగే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నటువంటి వారు, అలాగే కృతజ్ఞత లేని వారు. ఏదైనా ఒక వ్యక్తికి అవసరం వచ్చిందని నువ్వు అతన్ని ఇంట్లో చేర్చుకొని, ఏదైనా వారికి సహాయం చేయాలనుకున్నావనుకో, వాళ్ళేం చేస్తున్నారు తెలుసా? వారికి అవసరం వచ్చినంత ఇచ్చి వారికి సహాయం చేయాలని మనం అనుకుంటే, అసలు మన దగ్గర ఉన్నదంతా లాక్కోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇలాగా వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే చివరకొచ్చేసరికి మనుషులంట ఎలా అయిపోయారంటే దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు. ఈరోజు అనకూడదు కానీ దైవ సేవకులు కూడా చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా? లగ్జరీ లైఫ్ అవలంబిస్తున్నారు. కానీ సువార్త ప్రకటించిన వాళ్ళు ఎలా సువార్త ప్రకటించారు? తనకంటూ ఏమీ లేకుండా ఒక జోలైనను తీసుకోకుండా అవునా? సువార్త ప్రకటించడానికెళ్ళి దేవుడు వాక్యాన్ని బోధించినప్పుడు వారు చేసినటువంటి ఆ యొక్క మంచి పనులను చూసి, వారి మాటలను చూసి ప్రజలందరూ కూడా ఏం చేశారు? వాక్యాన్ని హృదయంలో అంగీకరించారు. ఆ యొక్క క్రీస్తుని గురించి వారు ఆలోచించారు. మరి ఇతర దేశాల నుంచి ఎంతోమంది మరి మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించి ఎన్నో మంచి కార్యాలు చేసిన వాళ్ళు లేరా? మరి ఎందుకు వాళ్ళు ఆస్తులన్నీ తీసుకొచ్చి మనకిక్కడ ఒక మంచి స్కూల్ కట్టించి, ఒక మంచి వైద్యం అందించడానికి ఒక ఆసుపత్రి కట్టించి మరి ఇలా అన్నీ ఎందుకు చేశారనుకుంటున్నారు? క్రీస్తు ప్రేమను వాళ్ళు గుర్తెరిగారు గనక లగ్జరీగా అనుభవించడానికి ఇవన్నీ అవసరం లేదు. మేము చనిపోయిన వెంటనే దేవుడి దగ్గర లెక్క అప్పచెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మనకున్న దానిలో నలుగురికి మనం సహాయం చేయాలన్నటువంటి ఆలోచన కలిగిందనమాట. ఇదంతా కూడా ఎందుకు కలిగిందో తెలుసా? యేసుక్రీస్తు వారిని బట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే చివరికి ఏమంటున్నారు తెలుసా? అంటే ఇప్పుడు మనము సేవకుల గురించి చెప్పుకున్నాం గదా! అంటే అందరూ ఇలా ఉండరు ప్రియమైన దేవుని వాళ్ళరా. చాలామంది సంఘాల్లో దైవ సేవకులు అనేబడేవాళ్ళు ఆ తినటానికి ఆహారం గూడా సరిగ్గా దొరకని పరిస్థితుల్లో సువార్త ప్రకటించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కుటుంబాన్నే వదిలేసేసుకొని, ఆ కుటుంబంలో పిల్లల్ని, భార్యను తీసుకొని, వారి కాని ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించేటప్పుడు, వారికి కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా వాళ్ళకి సదుపాయాలు లేనటువంటి పరిస్థితుల్లో, అలా సువార్త ప్రకటించేవాళ్ళు ఈ రోజు కూడా చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది మరి భక్తులు ఎలా ఉన్నారంట చూడండి. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. అంటే ఇటు విశ్వాసులు కావచ్చు, ఇటు సంఘ పెద్దలుగా ఉన్నవాళ్ళు కావచ్చు, వారి మీద పై అధికారులుగా ఉన్నటువంటి దైవ సేవకులు కావచ్చు, ఎవ్వరైనా సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే,
పైకి భక్తి గలవారిగా నటిస్తూ లోపల మాత్రం తోడేలు స్వభావాన్ని కలిగి ఉన్నారు. పైకి ఎలా ఉన్నారు? గొర్రె చర్మాన్ని కప్పుకొని, గొర్రె స్వభావం ఎలాంటిదంటే, ఒక మనిషి దానిని బలి ఇవ్వటానికి తీసుకువెళ్తున్నా సరే అదేం చేస్తది? మౌనంగా తలదించుకొని, ఆ యజమాని ఎటు నడిపిస్తున్నాడో తీసుకొని వెళ్ళి అక్కడికి మరి వెంట వెళ్ళిపోయిద్ది. అది గొర్రె స్వభావం. అదే తోడేలైతే, నువ్వు ఏ చేత్తో అయితే ఆ తాడు పట్టుకున్నావో, ముందు ఆ చేతి దగ్గర నుంచి ఆ మనిషిని తినటం అనేది స్టార్ట్ చేసిద్దనమాట. చివరికి ఆ మనిషి మొత్తాన్ని తినేసేసేటువంటి ఒక రాక్షస తత్వం కలిగినటువంటి ఆ యొక్క తోడేలు గుణం అనమాట. అవునా? అయితే ఇప్పుడున్నటువంటి మనుషుల స్వభావాలు ఎలా ఉన్నాయి? అటు సమాజంలో ఉన్నవారు అలాగే ఉన్నారు. క్రీస్తుని నమ్ముకొని సేవకులుగా లేతే విశ్వాసులుగా లేదా సంఘ పెద్దలుగా ఉన్నవారు మా విషయాల్లో కూడా ఆలోచిస్తే వారి హృదయాలు కూడా అలాగే ఉన్నాయి ప్రియమైన దేవుని వలన. వాళ్ళు ఎలా ఉన్నారంటే పైకి మాత్రం భక్తి కలిగిన వారి వల్లే నటిస్తున్నారు. ఈరోజు మన దేశాన్ని చూసుకున్నాం అనుకో, దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎంతమంది ఉన్నారు? క్రైస్తవులే కాదు. ఏదో ఒక దేవుణ్ణి ఏడొక చోట, ఎక్కడో చోట ఒక దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. దేవుని నమ్మని వారు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రియమైన దేవుని వల్లరా. అయితే ఒక్కసారి పోలీస్ స్టేషన్‌కెళ్ళి చూడండి. తగాదాలు ఎవరెవరికి తగాదాలు వస్తున్నాయో చూడండి. ఏ దేవుడినైతే దేవుడిగా భావించి ఎవరు ఆరాధనలు వాళ్ళు కొనసాగిస్తున్నారో, ఈ భక్తి కలిగిన వారిలోని ఈ యొక్క సమస్యలన్నీ వచ్చి ఆ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు గానీ, మరి ఏ దేవుడినైతే మనం నమ్ముకున్నామో, ఆ నమ్ముకున్న దేవుడు మనకి ఏదైతే మంచి చెప్తున్నాడో, ఆ మంచిలో మనము తీసుకొని మంచిగా మనం జీవించాలనేటువంటి ఆలోచన ఎవరికైనా కలుగుతుందా? కలగట్లేదు. మరి ఆఖరికి ఏ దేవుడైతే నిజమైన దేవుడని మీరు నమ్ముకొని, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి, బాప్తిస్మం ద్వారా రక్షణ పొందుకొని దేవుళ్ళోకొచ్చినటువంటి మనం కూడా అలాగే తప్పు చేస్తున్నాం అనుకోండి, దేవుడు మనల్ని ఊరుకుంటాడా? అందరికి వేసే శిక్ష కంటే మనకి ఇంకెక్కువగా శిక్ష వేస్తానికి రెడీగా ఉన్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అందుకని అంటున్నాడు లోకాసు వార్త 3వ అధ్యాయము 3-6 వచనాలు ఇందాక మనం చదువుకున్నాం. వాటిల్లో మనం చదువుకున్నప్పుడు లోయలు పూడ్చబడాలి అని ఉంది. ఉందా లేదా? పూడ్చబడాలని ఉంది. అంటే ఏంటి? ఒక మనిషి నిరాశగానో, అపనమ్మకంగానో, పాపపు ఊబిలో ఉన్నటువంటి ఆ యొక్క మనిషి హృదయాన్ని మార్చి, విశ్వాసంతో ఆ మనిషిని నింపి, ఆ యొక్క లోయల్ని ఏం చేయాలి? విశ్వాసంతో పూడ్చిపడేయాలి ప్రియమైన దేవుని వల్లరా. అది రెండోదని మనం ఆలోచిస్తే, అక్కడ కొండల గురించి, మెట్టల గురించి, పల్లము కావలెను అని చెప్తున్నాడు. అవునా? ఒక కొండను మనం ఇలాగ ఎక్కాలనుకో, ఎక్కగలుగుతామా? ఎక్కలేము. అదే దానికి సమానంగా ప్లాట్ పరంగా ఉందనుకోండి, చక్కగా మనం ప్రయాణం చేయగలుగుతాం అనమాట. అందుకని దేవుడేమంటున్నాడు? గర్వం అనే ఆ కొండని, అహంకారం అనే ఆ మెట్టని, స్వనీతి అనేటువంటి వాటిని పల్లముగా చేసి, దీనత్వాన్ని వాళ్ళల్లో నింపాలి. అవునా? ఏమి నింపాలంట? దీనత్వం అనేది వారిలో రావాలి. ఆటన్నిటిని గర్వాన్ని, అహంకారాన్ని, స్వనీతిని వీటన్నిటిని కూడా అణిచివేయాలి. కొండల్లాగా పెరిగిపోయినయి ప్రియమైన దేవుని వల్లరా. ఆ కొండలన్నిటిని అణిచివేయాలంటే ఒక మనిషి తనంతట తాను ఆలోచించుకొని మనిషి మారిపోవటానికి అవకాశం ఉంటదా? ఆలోచన రాదు మనిషికి. ఏదో ఒక విషయంలో ఎక్కడో చోట పొరపాటు పడతానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడిని గుర్తెరిగావో, దేవుడి వాక్యం నీ హృదయంలో ఉండి మనల్ని ఏం చేస్తది? ఎప్పటికప్పుడు సరిచేస్తా ఉంటది. ఇదిగో ఫలానా విషయంలో నువ్వు దారి తొలగిపోతున్నావు. నువ్వు తగ్గవలసి ఉంది అని దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిస్తున్న ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే వంకర మార్గములు తిన్నవి కావాలని అంటున్నాడు. అవునా? వంకర మార్గం ఇలా ఉందనుకో, ఏదో ఒక మలుపులో ఏమైద్ది? ప్రమాదం పొంచి ఉంటదనమాట. అదే రోడ్డు అనేది తిన్నగా ఉంటే, ఎదురు ఏ బండొస్తున్నా మనకు క్లారిటీగా అర్థమయ్యిద్ది. టర్నింగ్‌లు ఎక్కువ లేకపోతే మనకి ఏ ఇబ్బంది ఉండదనమాట.
ఇలాగ మనం ఆలోచిస్తే చూడండి ఏమన్నాడు? కపటము, అబద్ధములు, మోసాలు ఇవన్నీ కూడా విడిచిపెడితే వంకర మార్గం ఏమవుతుంది? సరళం చేయబడుతుంది. ఆ వంకర మార్గము సరళము చేయాలంటే క్రీస్తు మార్గంలోకి ఒక వ్యక్తిని మనం నడిపించాలి ప్రియమైన దేవుని వల్లరా. అలా నడిపించినప్పుడే ఆ వంకర మార్గాలు ఏమవుతాయి? సరళం చేయబడతాయి అన్నమాట. తర్వాత గరుకు మార్గము సమము కావాలి. అవునా? ఇదిగోండి రాళ్ళు ఉన్నాయనుకోండి, బాగా ఎక్కువ రోడ్డు మీద రాళ్ళు ఉన్నాయనుకోండి, బండయితే టైర్ స్లిప్ అయ్యి కింద పడతారు. నడిచేటప్పుడైతే కాళ్ళు జారుతా ఉంటాయి, మడేల నొప్పులుంటాయి. ఆ గరుకు ఆ రాళ్ళల్లో మనం నడవగలుగుతామా? అదే రోడ్డు బాగుంటే చక్కగా మనం నడవగలుగుతాం గదా! అందుకని దేవుడు అంటున్నాడు, కఠినమైనటువంటి మీ హృదయాలు ఏవైతే ఉన్నాయో, ఆ హృదయాలు దేవుడి వాక్యంతో గరుకగా ఉన్నటువంటి ఆ రోడ్డుని ఎలా అయితే రోలింగ్ పెట్టి దాన్ని సరిచేసి అణగదొక్కుతామో, కఠినమైనటువంటి ఆ హృదయాన్ని కూడా మనం ఏం చేయాలి? దేవుని వాక్యంతో ఆ గరుకుతనాన్ని అణిచివేయాలి ప్రియమైన దేవుని వల్లరా. ఆ వాక్యంతో వారి హృదయాలను ఏం చేయాలి? మెత్తనివిగా చేయాలన్నమాట. అర్థమవుతుందా? అంటే మనుషులు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నారో, ఆ స్వభావంలో నుంచి ఎప్పుడైతే యాహోను గారు ఏం చేశారంటే, రాబోవు యేసుక్రీస్తు వారు మీకు ఒక మార్గదర్శిగా నిలబెడతాడు. ఆయన తండ్రి అయినటువంటి దేవుడి గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాడు. ఒక మనిషి పాపంలో నుండి రక్షణలోకి రావాలంటే ఎలాగో ఆయన చక్కగా చెప్తాడు. ఆయన మాటలు మీరు అంగీకరించాలంటే ముందుగా దేవుడు నన్ను పంపించి ఆయన మార్గాన్ని సరళం చేయడానికి, సిద్ధపరచడానికి నన్ను పంపించాడు. ఇదిగో ఆ రాబోవు మెస్సయ్య ఎవరైతే ఉన్నారో, రాబోయేటువంటి యేసుక్రీస్తు వారు కన్యక గర్భవతి అయి కుమారుని కని, ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టి ఆయన పెద్దవాడైన తర్వాత మీకు సువార్త ఎలాగైతే ప్రకటిస్తున్నాడో, ఆ ప్రకటించినటువంటి ఆయన్ని మీరు దేవుడు కుమారుడు అని మీరు అంగీకరిస్తే, మీరు నిత్య జీవం గలవారవుతారు అని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. అంతేగాని ఇగో మీరు రండి. అవునా? మీరు రండి. మీకున్నయి అన్నీ పోతాయి అని చెప్తున్నాడు ఆయన. అలా కాదు ప్రియమైన దేవుని వల్లరా. అందుకనే చూడండి యాహోను గారు ఏం చేశారు? అరణ్యంలో బ్రతికాడు. లోకాన్ని ఏం చేశాడు? వద్దనుకున్నాడు. ఆడంబరంగా బ్రతకాలనుకోలేదు. దీనత్వాన్ని, తగ్గింపు గుణాన్ని కలిగి ఉన్నాడు. ఒకగానొక టైంలో కొంతమంది యాహోను గారి దగ్గరకు వచ్చి, "అయ్యా! నువ్వు ఇంతగా చేస్తున్నావు గదా! నిన్నైతే మేము నమ్ముతున్నాము. రాబోయేటువంటి ఆ ప్రవక్త మెస్సయ్య ఎవరైతే ఉన్నారో ఆయన నీవేనా?" అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, "అయ్యా! నేను కాదు. ఆ! ఆయన చెప్పులను కాలుకున్నటువంటి చెప్పులను విప్పటానికి కూడా నేను పాత్రుడిని కాను. అర్హుడిని కాను" అని మాట్లాడుతూ దేవుణ్ణి ఆయన ఎంతగా హెచ్చిస్తున్నాడో తెలుసా? హెచ్చిస్తున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అంటే ఆయన దీనత్వాన్ని, తగ్గింపు గుణాన్ని కలిగి ఉన్నాడనమాట. ఆయన జీవితాన్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు మార్గాన్ని సరళము చేయటానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఎవరు? బాప్తీసం యాహోను గారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, మరి ఆ బాప్తీసం యాహోను గారు ఆ అరణ్యంలో ఉండి కేక వేసి, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మేలుకొలుపుగా ఆ! పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమై బాప్తీసం పొందవలెనని ఆయన కేక వేసినప్పుడు, ఫరిసీయులొచ్చారు, శాస్త్రులొచ్చారు, సమరయులొచ్చారు, యోదయ వారొచ్చారు, అలాగే సైనికులొచ్చారు. వీరందరూ కూడా ఏం చేశారు? రక్షణ భాగ్యంలోకి వచ్చారు. దేవుణ్ణి గుర్తెరిగారు. మెస్సైన వాళ్ళు కనుగొన్నారు. అంగీకరించారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే అంగీకరించని వారి లిస్ట్ కూడా ఉంది. కానీ ఇప్పుడు మనం అంగీకరించిన వారిని మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అవునా? మరి ఆ రోజు ఒక యాహోను గారే అరణ్యంలో ఉండి కేకలు వేసినప్పుడు ఒక ప్రాంతమే ఆ సమరయ అనేటువంటి ప్రాంతము, యోదయ అనేటువంటి ప్రాంతము అక్కడ ఉన్నటువంటి సైనికులు గాని, శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని ఆయన మాటకు విలువనిచ్చి, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మేమేం చేయాలని ఆయన్ని అడిగినప్పుడు, ఈరోజు ఎంతమందికి దైవ సేవకులుండి, ఎంతమంది క్రైస్తవులుండి సువార్త ప్రకటిస్తున్నప్పుడు,
కనీసం ఒకరికి కాకపోయినా ఒకరికైనా, అయ్యా మీరు చెప్పే మాటలు మాకు అర్థమవుతున్నాయి. మేమేం చెయ్యాలి ఇప్పుడు? మా పరిస్థితి ఏంటని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకని? చెప్పేవాళ్ళ లోపమా? వినేవాళ్ళ లోపమా? చెప్పేవాళ్ళదా? వినేవాళ్ళదా? ఎవరిది లోపం? వినేవాళ్ళదా? ఇద్దరిదా? వినేవాళ్ళ లోపమో, చెప్పేవాళ్ళ లోపమో వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. అవునా? అవునా? మాట్లాడుకుందాం ప్రియమైన దేవుని వల్లరా. ఈరోజు ఎంతోమంది దైవ సేవకుల ద్వారా సువార్త ప్రకటింపబడుతున్న ఆ మాటను అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనుషుల హృదయాలు మారకుండా ఉన్నాయంటే వాటికి కారణం ఏంటో మనము వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఆ రోజు అయోదయలో ఉన్నవాళ్ళు, సమరయలో ఉన్నవారు, సైనికులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తు వారు గూర్చి చెప్పినటువంటి మాటలను అంగీకరించినటువంటి వారు, రాబోయేటువంటి మెస్సయను కనుగొన్నటువంటి వారు, వారి హృదయంలో దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు, వారు ఎందుకు అక్కడ ఆయన్ని అంగీకరించారు? అవునా? ఇక్కడెందుకు మనుషుల పరిస్థితి ఇలా అయిపోయింది? ఎక్కడ లోపం జరుగుతుందో ఆ విషయాలు మనము ఆదివారం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా కన్న తండ్రి, నీ నామానికి స్తుతి కలుగును గాక నాయనా. బాప్తీసం ఇచ్చే ఆహ్వాన గారి జీవితంలో జరిగినటువంటి విషయాలను మాకు తెలియపరుస్తున్నారు తండ్రి. పోయిన వారం మేము మాట్లాడుకున్నప్పుడు తండ్రి, ఆయన తండ్రి గారైనటువంటి జకరియా గారి విషయంలో నాయన మెస్సయ్య కోసం ఆయన ఎంత ఎదురు చూశాడో మాకు అర్థమైంది తండ్రి. అనేకమైనటువంటి జనం కూడా యేసుక్రీస్తు వారు రాక కోసం ఎదురు చూశారు నాయన. అలాంటి తరుణంలో ప్రవచనం నెరవేరుతున్నాయన. ఆ జకరియా అయినటువంటి ఆయన గారికి కుమారుడు పుట్టడం ఆయనకి యాహోను గారు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది తండ్రి. దానిని బట్టి లేఖనం నెరవేరిందనే అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు తల్లిదండ్రులు తండ్రి, మా యొక్క జకరయ్య గారు, ఎలిజబెత్తమ్మ గారు తండ్రి, మరి యాహోను గారిని తండ్రి చక్కగా మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి ఈ లోకానికి రావటానికి ఆయన మార్గాన్ని సరళం చేయడానికి బాప్తీసునిచ్చే యాహోను గారు తన జీవితాన్ని మేము ఆలోచించినప్పుడు తండ్రి, ఆయన ఈ లోక ఆశల్లోకి అస్సలు వెళ్ళలేదు నాయన. ఈ లోకంలోకి వెళ్ళకుండా తండ్రి, ఆయన తగ్గింపు గుణాన్ని కలిగి దీనత్వం కలిగిన ఆయన కేవలం మీరు చెప్పినటువంటి వాక్యం మీదే వారు ఆధారపడుతూ తండ్రి చక్కగా బ్రతికి ఒక మంచి మార్గాన్ని ఆ రోజు ఉన్నటువంటి ప్రజలకు మాకు చూపించినటువంటి విధానాన్ని మేము చూసాం నాయన. మరి ఈరోజు తండ్రి అదే వాక్యాన్ని మేము చదువుకుంటున్నప్పుడు నాయన మా పరిస్థితులు కూడా మా యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మా జీవితాల్లో మేము ఎలా ఉంటున్నామో మాకు కూడా అర్థమవుతుంది తండ్రి. అయినా ఆ రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు బుద్ధి చెప్పిన వాడెవడు అని బాప్తీసునిచ్చే యోహాను గారు అడిగినప్పుడు తండ్రి అనేకులు తండ్రి మారు మనసు విషయం ఆయన దగ్గరకు వచ్చి అయ్యా మమ్మల్ని ఏమి చెయ్యమంటావు, మా పరిస్థితి ఏంటి, మేమైతే తప్పు చేసాము, ఆ పాప క్షమాపణ నిమిత్తం మరి మేము ఎలా బ్రతకాలి, పాప క్షమాపణ ఎలా కలిగిద్దని ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు నడిచారు తండ్రి. మరి ఈ రోజు కూడా నాయన ఆ మార్గము ఆ యేసుక్రీస్తు వారి మార్గము తండ్రి ప్రకటింపబడుతున్నప్పటికీ నాయన మరి ఎంతో మంది వాక్యాన్ని వింటున్నారు, వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు తండ్రి. వారి హృదయంలో యేసుక్రీస్తు వారిని అంగీకరింపకుండా తండ్రి మరి ఆ యొక్క లోక ఆశల్లోనే వాళ్ళు ఉండిపోయి తండ్రి ఎన్నో తప్పులు చేయటానికి వారు పరుగులు పెడుతున్నటువంటి తరుణంలో నాయన మరలా ఈ వాక్యంతో తండ్రి మా యొక్క తండ్రి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నైనా మీ మాటలతో హెచ్చరిస్తున్నారని మేము తెలుసుకున్నాం తండ్రి. అలాగే నైనా మేము కూడా ఏదైనా చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటిని క్షమించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మరలా మేము తప్పుల్లోకి వెళ్లకుండా మీ వాక్యంతో మా జీవితాలను సరిచేయమని అడుగుతున్నాం నాయన. అదే వాక్యంతో తండ్రి మేము నమ్మి విశ్వసించి బాప్తీసం ద్వారా రక్షణ పొందుకున్నటువంటి మేము తండ్రి మాతో పాటు మా కుటుంబాలు కూడా తండ్రి మారు మనసు పొందటానికి అవకాశాన్ని కల్పించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాలు కదిలించబడటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఆయన విలువైనటువంటి మీ మాటలు వినిపిస్తున్నారు, అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. రేపు ఆదివారం తండ్రి రక్షణ భాగ్యాన్ని ఎలా పొందుకోవాలో తండ్రి ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందో ఆ విషయాలను అయినా మేము తెలుసుకోవటకు సహాయం చేయండి తండ్రి. మరలా తండ్రి వారు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క తప్పుల్లోకి మేము వెళ్లకుండా నాయన
ఈ వాక్యాన్ని తండ్రి మాకు దృష్టాంతంగా ఉంచి తండ్రి, ఆ తప్పులు మేము చేయకుండా మా జీవితాలను సరిచేసుకోవడానికి ఈ మాటల ద్వారా మాతో మాట్లాడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. తలలు వంచిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వారి ప్రతి బలహీనతను బలవంతులుగా మార్చడానికి సహాయం చేయండి తండ్రి. ఎక్కడా కూడా తప్పు చేయకుండా మీ వాక్యంతో వారి జీవితాలను కట్టమని ప్రాధేయపడుతున్నాం నాయన. అదే వాక్యంతో వారి కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి, ఎందరైతే నాయన ప్రార్థనలో ఏకీభవించారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. తండ్రి, ప్రతి పరిస్థితిని, ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి తండ్రి, ఎలాంటి ఇబ్బందులనైనా తండ్రి మీ కృప ద్వారా వారి కుటుంబాలకు మంచి ఆదరణ కలిగించే విధంగా మీ కృపను తండ్రి ఈ కుటుంబాల మీద ఉంచి వీరికి చక్కగా తండ్రి మీ యొక్క ఆనందాన్ని వారు పొందుకునే విధంగా సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వారి యొక్క మానసిక పరిస్థితులను తండ్రి మరి చక్కపరచమని ప్రాధేయపడుతున్నాం నాయన. వారి కుటుంబాల్లో మారినటువంటి వారికి తండ్రి ఈ వాక్యం వారి హృదయాల్లో నింపి తండ్రి మారు మనసు పొందడానికి సహాయం చేయండి తండ్రి. అలాగే నాయనా మరి ఎందరైతే నీ పిల్లలు సేవ చేస్తున్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రాధేయపడుతున్నాం తండ్రి. దైవ సేవకులు గాను, సంఘ పెద్దలు గాను, విశ్వాసులు గాను ఎందరైతే నాయన సత్యవాక్యాన్ని చేతపట్టుకొని మీ వాక్యాన్ని తండ్రి వారి హృదయంలో నింపుకొని వారు ఎప్పుడైతే మీ వాక్యాన్ని తండ్రి బట్టి వారి కుటుంబాలు, వారి జీవితాలు నడిపింపబడుతున్నాయో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి పరిస్థితిని తండ్రి చక్కగా కుదుటపరచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. అయినా విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి ఏదైతే లోపం జరుగుతుందో ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి మరొక్కసారి మీ పాదాల చెంత విన్నవించుకుంటున్నాం తండ్రి. మరొక అవకాశాన్ని మాకు కల్పించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విషయాన్ని మేము గమనిస్తున్నాం తండ్రి. మీరు మా కుటుంబాల మీద ఈ కృపను అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మార్గాన్ని ఎలా అయితే చూపించాడో ఆ మార్గంలో మేమందరం ఉండటానికి సహాయం చేయమని ఆ గురువారం తండ్రి యేసుక్రీస్తు వారి మార్గం ఏంటో అది ఎలా సరళం చేయబడిందో ఆ విషయాలు తండ్రి మరి తెలుసుకున్నటువంటి మారు మనసు పొందిన వారు ఎలా ఉన్నారో దానిని నిర్లక్ష్యం చేసినటువంటి వారి జీవితాలు ఎలా ఉన్నాయో మరి నెక్స్ట్ వచ్చేటువంటి ఆదివారం మీరు మాతో మాట్లాడతారని నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పుణ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుడిగా మీ ప్రేమనైనా మీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి కృప తండ్రి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆయన సకల పరిశుద్ధులకును మాకును తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.